ఏంటంటే మాకు పసుపు బోర్డు ప్రకటించిన మనం పసుపు చైర్మన్ ప్రకటించి ఏం లాభం లేదు. అనిల్ గారు ఏమన్నా 15,000 18,000 దాటిస్తా అని మార్కెట్ వచ్చి మాటిచ్చింది. మొన్న పోయిన సోమవారం నాడు 13,100 సార్ పసుపు. ఇవాళ ఈ ఇంతమంది రైతులు ఉన్నాము, ఒక 20 మంది దళారీలు ఖరీదారు వాళ్ళు ఒకటై కనీసము ఏమంటారంటే ఈ పసుపు మంచిగా లేదు, కనీసం ఒక్క దుకాణానికి ఒక్క మనిషి వచ్చి ఆ 1000 కుప్పాలల్లా ఒక 2 కుప్పాలు కొని ఇది మొత్తం సప్లగా అడిగిపోయింది. మొత్తానికి కలెక్టర్ మీటింగ్ అంటే ఒకటి అత్తమన్నారు, ఒకటి కాగిన మళ్ళీ 3 ఉన్నది మీటింగ్ అంటే 3 కాగిన 3 దాకా సో రాలేదు సార్. రాకపోతే మా ఆదాయం ఏంటంటే 10,000కు నుంచి 15,000 కావాలని మా కోరిక. మొన్న కలెక్టర్ గారే 10,000కు ₹1 కూడా కింద ఉండదు, 10,000 మీద 100 కానీ 200 కానీ 500 కానీ పెట్టి కొనాలని చెప్పి అలౌన్స్ చేసింది. దాన్ని ఇవాళ నీళ్ళలో తొక్కి ఈ రైతులందరినీ ముంచేసి ఏమవుతున్నారు, వాళ్ళు ఒక 20 మంది ఒకటై దళారీలు మమ్మల్ని మోసం చేస్తానికి ప్రయత్నం చేస్తాం సార్. ఇలా కొనకపోతే రేపు ఏమైందంటే ఇవాళ బీట్ రాలేదు, ఇది రాలేదు ప్రైవేట్ బీట్ ఇది రేపు 8,000కి ఇస్తామండి, ఇది 7,500కి ఇస్తావా అని ఇట్లా కొనిపించి రైతులను మోసం చేసి సాగుతుంది. మా ఆదాయం అది. కలెక్టర్ గారు ఖచ్చితంగా 10,000 మీద కొనిపించాలని కొమ్మైనా ఏ రకంగా ఉన్నా కానీ కూడా 10,000 ఖచ్చితంగా మినిమం రేట్ తోటి కొంటాం అని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి అన్నారు సార్. అంటే మేము ఇక్కడ నిజామాబాద్ మార్కెట్ పసుపు తీసుకుని వచ్చినాం. పసుపు తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఎవ్వరు కొనట్లేదు. ఏమైంది అన్న, మాది పసుపు అసలే కొంటలేరు, ఎవరు చూస్తలేరు, ఎవరు ఖరీదారు రావట్లేదు అని అంటే ఆయన ఏమంటున్నాడు అని అంటే మొత్తం కలెక్టర్ సారు 10,000 అని చెప్పేసిండు. ఆ 10,000 మాది ఇక్కడ లేని లేదు, ఒక్క పసుపు కూడా 10,000 వచ్చేటట్టు లేదు అని చెప్పేసి మాతోటి చెప్తున్నాడు. అంటే ఆ 10,000 లేదు అని చెప్పేసి ఒక 100 కోట్లలో ఒక కూటు కొనిపించేసి మిగతా కూటు ఈ బాప అన్నట్టు తెల్లారితే 8,000 రూపాయలని లేకపోతే 9,000 రూపాయలని చెప్పేసి మాతోటి అమ్మిపించే గేమ్ చేస్తారు సార్. ప్రతి ఒక్కరు సిండికేట్ అయ్యి మా పసుపును తక్కువ రేటుకు అమ్మిపియాలని చెప్పేసి చూస్తారు సార్. ప్రతి ఒక్క పసుపు కొమ్మును 10,000 కనీస మద్దతు ధర, అంటే మినిమం కావచ్చు 20,000 కూడా కావచ్చు, ఎంత అనేది మేము చెప్పట్లేదు, కనీస మద్దతు ధర ప్రతి కొమ్ముకు 10,000 చొప్పున ఇప్పుడు తక్షణం కొనిపించి మాకు సాయం చేయగలరు సార్.